నేపాల్లో సంభవించిన తాజా బీభత్సానికి భూకంపం కారణం కాదు, ఒక భారీ హిమానీ నదం లేదా మంచు కొండ విరిగిపడ్డమే కారణమని యుఎస్ జియోలాజికల్ సర్వే నిర్ధారించింది. ఈ మంచు పతనం ఎంత శక్తివంతంగా జరిగిందంటే దీనివల్ల రెక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో భూమి కంపించింది. అందుకే శాస్త్రవేత్తలు మొదట దీన్ని భూకంపంగా భావించారు. కానీ టిబెట్ వైపు ఉన్న హిమాలయ పర్వతంలోని మంచు కొండ విరిగిపడడం వల్ల శిథిలాలు, బురదతో కూడుకున్న వరద వెలియం వచ్చినట్లు పేర్కొంది. సమీపంలోని సెసిమిక్ స్టేషన్స్, సెసిమిక్ వేవ్స్ శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా ఈ అంచనాలకు వచ్చారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతోంది. ఇలా కరిగిన నీరు మంచు కొండల లోపలి పగుళ్ల ద్వారా ప్రవహించి హిమానీ నదం అడుగు భాగానికి చేరుకుంటోంది. ఈ నీరు అక్కడ లూబ్రికెంట్గా పనిచేస్తోంది. దీనివల్ల కొండ అంచున ఉండే లక్షలాది టన్నుల భారీ మంచు ఫలకం ఒక్కసారిగా తన పట్టును కోల్పోయి కిందికి జారిపోతుంది. కొండపై నుంచి దాదాపు 5,200 మీటర్ల ఎత్తు నుండి అత్యంత వేగంగా విరిగిపడిన మంచు, రాళ్లు, కొండ చర్యలు లోయలో ప్రవహించే నదిలో వచ్చి పడతాయి. ఈ శిథిలాలు నదీ ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుని అక్కడ ఒక తాత్కాలిక కృత్రిమ డ్యాం లాగా ఏర్పడతాయి. నదికి అడ్డంగా మంచు, మట్టితో కూడిన అడ్డుకట్ట పడ్డంతో దాని వెనుక భాగంలో నది నీరు, కరిగిన మంచు నీరు భారీగా నిలిచిపోతాయి. ఒకవైపు నీటి పరిమాణం పెరుగుతూ మరోవైపు నీటి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆ బలహీనమైన మంచు అడ్డుకట్ట ఒక్కసారిగా బద్దలవుతుంది. దీన్ని శాస్త్ర సాంకేతిక భాషలో గ్లేసియర్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అంటారు. అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో లక్షలాది క్యూబిక్ మీటర్ల నీరు ప్రచండమైన వేగంతో కింది వైపు దూసుకెళ్తుంది. కొండ ప్రాంతాల్లోని తడిమట్టి, భారీ రాళ్లు, చెట్లను కూడా ఈ నీరు తనతో పాటు లాక్కొస్తుంది. ఫలితంగా ఇది కేవలం నీటి వరదలా కాకుండా 30 మీటర్ల ఎత్తుగల ఒక భారీ బురద సునామీలా మారి నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాలను, వంతెనలను, జల విద్యుత్ ప్రాజెక్టులను క్షణాల్లో ముంచెత్తుతుంది. ప్రస్తుతం నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని బోటేకోసి నది పరివాహక ప్రాంతంలో జరిగింది సరిగ్గా ఇదే.